ధ్యానమిత్రులందరికీ నమస్కారం. మహాశివరాత్రి మహా అద్భుతం. ఆ మహాశివరాత్రి అందరూ శివుణ్ణి వ్యక్తిగా చూస్తారు. శివుడు అంటే వ్యక్తి కాదు, శివుడు అంటే జ్ఞానము, జ్ఞానంతో నిండినవాడు. శివంగా ఉన్న స్థితి నుంచి శివంగా మారిన స్థితి, శరీరం శివంగా మారే స్థితి, శరీరం నిండా రోగాలు, శరీరానికి సరికాని ఆహారం ఇచ్చే స్థితిలో ఉన్నవాడు శరీరాన్ని శివంగా మార్చే పని మీద ఉంటాడు. ఎవరైతే ఆ శరీరం యొక్క జ్ఞానం తెలుస్తుందో, అందుకే షీ అయింది. అక్కడ షీ అయింది. శివుడు, శివ అంటే ఈ శరీరము యొక్క జ్ఞానం తెలుసుకోవడం ఎప్పుడైతే మొదలవుతుందో, ఈ శరీరం అనే ఈ వాహనంగా మారడం మొదలవుతుంది. శివ అంటే వాహనంగా మారే స్థితి. మీరు ఆండ్రాయిడ్ చేశారు, మాట్లాడచ్చు, ఏదైనా చాట్ బాక్స్ పెట్టండి. అందుకే శరీర జ్ఞానం తెలియనంత వరకు నువ్వు శివుడు ఎప్పుడు కాదు. నీ శరీరం శవం వైపు నడిపించేవాడిని. మరి చూడండి, అది ఓపెన్ కాకపోతే స్టార్టింగ్ అది ఉంటుంది, ఆ బటన్ మీద నొక్కండి ఒకసారి. అందుకే శరీర జ్ఞానం తెలిసిన వాడే శివుడు అవుతాడు. శరీరం గురించి ఏం తెలియని వాడు ఎందుకు శాకాహారి కావాలంటే అందుకు శాకాహారి కావాలి. శాకాహారిగా మారడం అంటేనే నువ్వు శివుడిగా మారాలి. శివుడిగా మారాలంటే నువ్వు శాకాహారిగా కావాలి. శవాలతో కూడిన ఆవరణ శరీరాన్ని శవంగా మారుస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఒక స్పృహ వస్తుందో, ఇది శరీరానికి హాని చేస్తుంది, శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది అనే స్పృహ నీలో వస్తే నువ్వు శివుడిగా, పరిపూర్ణమైన శివుడిగా ఉన్నట్టే. అంటే జ్ఞానస్థితిలోకి నువ్వు ప్రవేశించినట్టు. నువ్వు ఎంత చదువుకుంటే ఏం లాభం, ఎన్ని గోల్డ్ మెడల్స్ సంపాదిస్తే ఏం లాభం. ఒకరు చెప్పారు, బ్రహ్మాండంగా ఆయన ప్రవచనం చెప్తాడు, చాలా చక్కగా ఉంటాడు. విషయం ఏంటంటే మాంసం తినేటోడు ప్రవచన్స్ మాట్లాడతాడు. వాడు శరీరాన్ని శవంగా పెట్టుకునేటోడు, శరీరాన్ని హింసకు గురి చేసేవాడు, తను హింసలో ఉంటాడు, ఎదుటల్ని హింసిస్తాడు. మాట్లాడడానికి ఏముంది, పుస్తకాలు రిఫర్ చేసుకొని, పుస్తకాలు ముందేసుకొని, నోట్స్ తయారు చేసుకొని బ్రహ్మాండంగా చెప్పచ్చు. చెప్పడానికి ఏమి నోరే కదా. ఆ నోట్లో నుంచి ఏం పోతుందో నీ వచ్చే వాక్ అలా ఆధారపడి ఉంటుంది. వాడికి చెప్పడానికే కానీ వాడికి పైసా ఉపయోగం ఉండదు, ఎదుటోళ్ళకు ఉపయోగం ఉండదు. వినడానికి బాగుంటుంది. చాలా మంది అనుకుంటారు, మాటలు వింటూ ఉంటారు రకరకాల వ్యక్తులు. సాధనలో ఉన్నవాడు స్వచ్ఛమైన మాటలు వినాలి, స్వచ్ఛమైన వ్యక్తుల యొక్క మాటలు వినాలి. మురికి నూరులోని మా నోట్ల నుంచి వచ్చే మాటలు వింటే నీ అంత ప్రపంచం మురికిమయం అవుతుంది. అది తెలియదు ఎవరికి. మాటలు బాగా సబ్జెక్ట్ ఉండొచ్చు, పుస్తకాలు చదివి చెప్తారు వాళ్ళు. సాధన ద్వారా వచ్చినవాడు సాధనలో ద్వారా అంతర్ప్రపంచంలో అంతర్ప్రయాణం చేసేవాడు ఎవ్వడు కూడా ఈ భూమి మీద వాడు శవంగా మార్చే, శరీరాన్ని శవంగా మార్చే ఆహారాలన్నీ భుజించడు గాక భుజించడు. శరీరాన్నే చక్కబెట్టుకోలేనివాడు కూడా ప్రపంచాన్ని ఉద్ధరించే మాటలు చెప్తాడంట. విన్న వాళ్ళంతా చెవుల పువ్వు పెట్టుకున్న వాళ్ళు వింటారు, పిచ్చోళ్ళు మాట్లాడు. సాక్షి కావాలా, శివంగా మారాలి. ఆ శివుడి నుంచి నువ్వు మహాశివుడిగా పరిణామం చెందవలసిందే. అందుకే సాధన నిరంతరం శివుడు ఎందుకు తను సాధనలో ఉంటాడు, లయకారకుడు ఎందుకు అయ్యాడు. సాధన నిరంతరం సాధన. ఆ ధ్యానం వల్లనే ఆ జ్ఞానం, ఆ ధ్యానం వల్లనే లయం, ఆ లయం వల్లనే ముక్త స్థితి. లయతత్వం లేకుండా ముక్త స్థితిలోకి ఈ భూమి మీద ఏ వ్యక్తి రాలేడు.
ఎవరైనా లయకారకుడు కావాల్సిందే. ఏది సృష్టించావో ఆ సృష్టించింది స్థితం చేసుకుంటావు, కాపాడుకుంటావు, ఆ కాపాడుకుంది తిరిగి లయకారకుడిగా మారుతావు. ఒక జన్మలో సృష్టి పని మీద ఉంటావు, ఆస్తులు కూడబెట్టే పని మీద ఉంటావు, ఒక జన్మలో వచ్చి అవి కాపాడుకునే పని మీద ఉంటావు, ఒక జన్మలో వచ్చి అవి మొత్తం నాకేసే పని మీద ఉంటావు. మొత్తం ఖర్చు చేసేస్తావు, ఆస్తులు మొత్తం శూన్యం చేస్తావు. నువ్వే, ఇంకెవడు కాదు. లేదు నీ కొడుకో ఎవరో నీ వారసుడిగా ఒకడు వస్తాడు కాపలదారుడిగా, వాడిని నమ్మకస్తుని కొడుకుగా తెచ్చుకుంటే అప్పుడే వీడు అత్యంత నీతిపరుడు, వీడు ఆస్తులు నాశనం చేయని వాడు, ఆస్తి మీద ఆశ లేని వాడి అలాంటి స్థితిలో ఉన్న సోల్నే నువ్వు కొడుకుగా ఎంచుకుంటావు. వాడు దాన్ని కాపాడే పని మీద ఉంటాడు. వాడు కొత్తదేం సంపాదించాడు, ఉన్నదాన్ని కాపాడతాడు. కానీ ఆ సృష్టించిన వ్యక్తి లయకారుడిగా మళ్ళీ వస్తాడు. ఓ మున్మనుడు దాన్ని లయం చేస్తాడు. నువ్వు సరికాని ఆహారం తిని, సృష్టి అంటే సరికాని ఆహారం వండుకొని నువ్వు తిన్న తర్వాత నువ్వు లోపల స్థితమవుతుంది. అది ఆ స్థితమైన ఆహారం తిరిగి అది కరిగిపోవాల్సిందే. కరగలేదనుకో అలాగే ఉంది, మొత్తం శరీరం అంతా అతలాకుతలం అవుతుంది. అందుకే ఇది ప్రతిదానికి వస్తుంది, ప్రతిదానికి వర్తిస్తుంది. సృష్టించిన వాడే లయం చేయాలి. సృష్టికర్త వేరు, లయకర్త వేరు లేరు. సృష్టికర్త వేరు, స్థితకర్త వేరు లేరు. అందుకే బ్రహ్మలోంచి పుట్టినవాడు విష్ణు అని ఎందుకంటారు? ఆ సృష్టిలోంచి ఒక శక్తి, ఒక జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం శివుడిగా పరిణామం చెందుతుంది. ఆ శక్తి విష్ణువుగా పరిణామం చెందుతుంది. మూలం అది, మూలం బ్రహ్మకథ. దాంట్లో నుంచి ఈ రెండు బయటకు వస్తాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ సృష్టికర్త లయకర్త ఎందుకు అవుతాడంటే ఎందుకు అవుతాడు. సృష్టించే కథ శరీరం యొక్క కథ, మనసు కథ. విష్ణు కథ మనసు బుద్ధి కథ. శరీరము ఆత్మకథ, బ్రహ్మకథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్ప్రపంచం ఎలా ఉందో మొత్తం పురాణాల కథ అంతా, దైవత్వం కథ అంతా అలాగే ఉంది, వేరే లేదుగా లేదు. పంచభూతాలే పంచలింగాలుగా మారుతాయి. భూతత్వానికి ఒక లింగము, జలతత్వానికి ఒక లింగము, అగ్నిలింగము, వాయులింగము, ఆకాశలింగం. ఈ 5 లింగాలు 5 చరితాత్మకమైన ఘట్టాలు ఆధ్యాత్మిక ప్రయాణంలో. పురుషుడైనా స్త్రీ అయినా అందరిలో లింగశక్తి ఉంటుంది. పురుషుడికి లింగం చుట్టూ, స్త్రీకి యోని చుట్టూ ఉంటుంది. ఆ 2 పంచభూతాల కథ. పంచభూతాలు పరిణమించడమే పంచలింగాలుగా మారే కథ. ఒక్కొక్క భూతము ఒక్కొక్క దైవంగా మారే కథ. ఆ దైవంగా మారిన తర్వాతనే పంచభూతాలు పంచలింగాలుగా ఆవిర్భావం జరుగుతుంది. అది మనసు కథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆషామాషి ప్రయాణం కాదు. శరీరం తేజవంతం అవుతుంది, అప్పుడు శరీరం శక్తివంతం అవుతుంది. అందుకే ఈ పంచలింగాలకు సంబంధించి కంచిలో భూతత్వాన్ని యొక్క లింగం ఉంది, జంబుకేశ్వర్లో జలలింగం ఉంది, అరుణాచలంలో అగ్నిలింగం ఉంది, కాళహస్తిలో వాయులింగం ఉంది, చిదంబరంలో ఆకాశలింగం ఉంది. ఇది పంచలింగాల కథ. ఈ 4 ఏకమైతే అందుకే అది చిదంబరము.
చిదంబరంలో ఆకాశలింగం అంటే చిదంబర రహస్యాలన్నీ నీకు అప్పుడు తెలుస్తాయి. సృష్టి రహస్యాలు అప్పుడు తెలుస్తాయి. శివలింగం ఆ యోని ఆకారంలో లింగాకారంలో రెండు కలిసి ఎందుకు ఉన్నాయి, అవి దేనికి ప్రతిరూపము, దాని అంతరార్థం ఏమిటి, అంత ప్రపంచంలో ఎలా ఉంటుంది, సంసార జీవితంలో దేనికి వర్తిస్తుంది, ఆ భార్యాభర్తలు అలాగా ఎలా ఉండగలిగారు, ఎందుకు శివపార్వతులు సింబాలిక్గా పవిత్రమైన దంపతులకు సింబాలిక్గా ఎందుకు ఈ సృష్టి ఆమోదించబడింది, దాని ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తారు, ఇవన్నిటి యొక్క సారమంతా ఎప్పుడు తెలుస్తుంది, నీలో ఉన్న ఆ లింగం ఆ పంచభూత లింగాలుగా ఆవిర్భావం జరిగితే తప్ప నీకు అర్థం కాని విషయం. ఓ జ్యోతిర్లింగాలు దర్శిస్తాం, పంచలింగాలు దర్శిస్తాం, ఎక్కడ లింగాలు దొరికితే అక్కడ శివనామంతో ఓరెత్తిస్తాం, కానీ ఆ అంతరార్థము తెలియదు, దాని ఆకారం వెనకాల ఉన్న రహస్యము తెలియదు. గుడ్డెద్దు చెల్లబడ్డట్టు దాని మీద కథలు కథలు కథలు. ఎన్ని కథలు విందాము, ఎన్ని రోజులు విందాము, ఎన్ని రోజులు చెప్పుకుందాము చెప్పండి. అందుకే నువ్వు జ్ఞానస్థితిలోకి వస్తేనే ఇదంతా అర్థమవుతుంది. త్వరలోనే తప్పకుండా ఈ పంచలింగాల యొక్క యాత్ర ఇవాళనే పొద్దున అనుకున్నాను. పంచలింగాలు చుట్టేసి వస్తాం. 5 రోజులు 5 రాత్రులు, 5 లింగాల దగ్గర 5 రాత్రులు ఉంటాం. కంచి నుంచి మొదలుపెట్టి చిదంబరం వరకు తప్పకుండా వెళ్తాం. ఆ సమయం వచ్చింది. త్వరలోనే హాయిగా ఏసీ బస్సులో వెళ్దాం. మంచి వంటాడు ఎంబడి ఉంటాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఏది నీ అంత ప్రపంచంలో పొందుతావో అది ఆ ప్రదేశం ఉంటుంది, ఆ ప్రదేశం వెళ్ళవలసిన సమయము వస్తుంది. నేను 3 లింగాలు దర్శించాను తెలియని స్థితిలో. తెలిసిన స్థితిలో వాయులింగం కాళహస్తికి వెళ్ళాను, కానీ 5 ఒకేసారి దర్శించాను. 5 రాత్రులు 5 లింగాలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అంతర్ప్రపంచం గురించి తెలిసిన వాడే శివుడు. అంతర్ప్రపంచం తెలియనివాడు శివుడు కానే కాడు. అంతర్ప్రపంచం తెలిస్తే నువ్వే శివుడివి. పూజ చేయ చేయ పూజారి తానవు, ఏడ పూజ చేదువు ఎల్ల దిక్కులు తానే, తానే నేను నేనే తానే అని చెప్పాడు కదా యోగి వేమన. ఎడ చేస్తావు పూజ? పూజ చేయగా చేయగా నువ్వు పూజారి అవుతావు కాబట్టి ఇంకేమి కాలేవు. ఎందుకు? అంతటా నువ్వై ఉన్నావు. నువ్వు లేనిది ఎక్కడ లేదు, నువ్వు కాంది ఎక్కడ లేదు. నీకు లేని కథ, నువ్వు నీ సంబంధం లేని కథ ఈ భూమి మీద ఏ గుడి లేదు, ఏది లేదు, ఏ ప్రదేశము లేదు. పిచ్చలము పిచ్చి భ్రమలో బతికేస్తున్నాం. అందుకే భ్రమలు వీడితేనే బ్రహ్మజ్ఞానం అవుతాడు తప్ప భ్రమల్లో ఉన్నవాడు బ్రహ్మజ్ఞానం ఎట్లా అవుతాడు? చుట్టూ బుర్ర నిండా భ్రమలే ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని టైటిలు, బ్రహ్మజ్ఞానం గురించి ప్రవచనం, పుస్తకాలు చదివి వారేవా అడుగు. మనసే నిలకడలేదు, తలుపులే బోడులు కాలేదు. భగవద్గీత పుస్తకం ఎత్తుకొని నేను భగవద్గీత చెప్తాను ఊరు మీద పడతారు. అసలు భగవద్గీత ఎక్కడి నుంచి పుట్టింది? 80% దైవత్వం పొందిన లోంచి, ఆ దైవత్వంలోంచి ఆ 80% దైవత్వం పొందినప్పుడు ఆవిర్భావమే భగవద్గీత కథ. మహాభారతం నుంచి 80%, 80% నీకు దైవత్వం మెట్టే ఎక్కలేదు, నువ్వు దైవత్వంలోకి ఎంట్రే కాలేదు. నువ్వెలా భగవద్గీత చెప్తావు? నీకు నచ్చినట్టుగా చెప్తావు, నీకేం అర్థమైందో అది ఇష్టం వచ్చినట్టు చెప్తావు. మాకు బట్టి పట్టేది దాంట్లో ఉన్న అసలైన సారము తెలియదు, ఏమి తెలియదు. ముట్టుకోలేకనా? నాకు చేతగాకనా? ముట్టుకోవడం కుదరదు. ముట్టుకుంటాను ఎప్పుడు? నేను 80% అయిన తర్వాత, కంప్లీట్ అయినాక. అప్పుడు నువ్వు వద్దన్నా భగవద్గీత నా ముందరికి వచ్చి పడుతుంది. అది ఇంకొక లేదు. అసలైన గీతని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అదే మహేశ్వర మహాపిరమిడ్ నుంచి
ప్రపంచానికి అసలైన భగవద్గీత యొక్క సారం ఖచ్చితంగా అందించబడుతుంది. రామాయణ సారం అందించబడుతుంది, శివపురాణ సారం అందించబడుతుంది. ఆ మూడిటి ఆ కథల రూపంలో ఉన్న అసలైన అంతరార్థాలు ఈ ప్రపంచానికి అందించడానికి బోల్డంత జ్ఞానం ఉంది అందులో. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మన శరీరం కథ తెలిస్తే బయట కథ మొత్తం తెలుస్తుంది. కంటికి కనబడే శరీరము అంత ప్రపంచంలో ఎలా లింక్ అయ్యిందో, ఆ యొక్క తత్వం ఏమిటో, ఎలా పరిణమిస్తుందో, దైవత్వం సిద్ధించేటప్పుడు ఎలా మారుతుందో అవేమి తెలియకుండా ఏదేదో చేసేస్తున్నాం, ఎక్కడెక్కడో పరిగెడుతున్నాం. ఎన్ని రోజులు పరిగెడతావు? ఎన్ని రోజులు, ఎన్ని జన్మలు? ఆల్రెడీ అయిపోయింది 200-300 జన్మల కథ పరిగెత్తి ఇంకా అదే వెతుకులాటనా? ధ్యాన మార్గంలోకి వచ్చి అదే పరిగెత్తడాలు నిలకడ రాదా? నిశ్చలంగా ఉండలేవా? ఏది సరి అయిన జ్ఞానము, ఏది సరి అయిన జ్ఞానం తెలుసుకోలేకుండా ఉన్నావా? ఎదుటోడు చెప్పుడు మాటలకు బానిస అవుతావా? ఒక వ్యక్తి యొక్క మాటలు నీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ప్రతి మాట ప్రతి ఒక్కరి అంటే నువ్వు పప్పులో కాలేసినట్టు. అందుకే ఏ గురువు ఎవరు చెప్పినా నీకు ఏది అవసరం ఉందో అది పట్టుకోవాలి, మిగతా వదిలేయాలా. ఈయననే నా గురువు, నేను ఈయననే భరిస్తాను, నేను ఈయననే మోస్తానంటే నీకు బరువు. ఎప్పుడు గురువు కూడా బరువే, మోస్తే. మోయకపోతే తేలిక. బుద్ధుడు నన్ను మోయొద్దురా అని చెప్పిండు ఆయన. ఏరు దాటినాక తెప్ప తలిగేసినట్టు నా జ్ఞానాన్ని కూడా నీకు ఎంత అవసరం ఉందో అంత తీసుకొని మిగతాది వదిలేసేయి, వదిలించుకో. మొయ్యకు, మోస్తే బరువై భారమై కులబడిపోతావు. నీ ప్రయాణం చాపిగా ఉండదు, ఆ బరువును నువ్వు తట్టుకోలేవు. కానీ మనం అందరం గాడిదలాగా మోసే పని మీద ఉన్నాం. గుర్రంలాగా పరిగెత్తరా అంటే గాడిదలాగా మోసే పని మీద ఉన్నాం. అదే విచిత్రం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, గుర్రంలాగా ఉండాలా. నీ శరీరము ఆ హార్స్ తత్వంలోకి వస్తే మొత్తం నీ జీవన విధానమే మారిపోతుంది. నిల్చొని కూడా శరీరాన్ని రిలాక్స్ చేయగలిగే స్థితి ఉంటావు గుర్రంలాగా. నిల్చోనే ప్రత్యేకంగా పడుకోవాల్సిన అవసరం కూడా, పడుకున్నా ఆ గుర్రం ఎంత శుద్ధమైన ప్లేస్ చూసుకొని పడుకుంటుందో, చాలా కంఫర్ట్గా ప్లేస్ చూసుకొని నువ్వు పడుకుని నిద్రపోతావు. ఆ గుర్రంలో ఎంత శక్తివంతంగా పరిగెడుతుందో నీ శరీరం కూడా అంత శక్తివంతంగా ఉంటుంది. నువ్వు గుడాకేశివా అప్పుడు అవుతావు. అది సహజంగా నీకు, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. నీ శరీరము అశ్వవాహనంగా మారాలి. 10వ అవతారం యొక్క వాహనం ఏమిటి? అశ్వమే కదా. తెల్లటి గుర్రం, తెల్లటి ధవల వస్త్రాలు, చేతిలో ఖడ్గం. ఆ 3 చూస్తే అర్థం కాలేదా మీకు? తెల్లటి గుర్రంగా మారాలి అంటే నీ శరీరం మొత్తం కంప్లీట్ తెలుపుదనంలో, శుద్ధత్వంలోకి రావాలి. తెలుపు దానికి సింబాలిక్. శరీరం అనే ఆ వస్త్రం శరీరానికి సంబంధం. శరీరము తెల్లటి ధవల వస్త్రంగా మారుతుంది. చేతిలో ఖడ్గం. నీ చేతి ద్వారా ఏం ఇచ్చినా ఏం చేసినా అది గొంతుకు కోసే ఖడ్గంగా మారుతుంది. అంటే నీ వాక్కు శుద్ధాన్ని శుద్ధం చేసి అన్ని గొంతుల్ని తెగ నరుకుతుంది. అలాంటి జ్ఞానస్థితిలో ఉంటావు. ఆయుధం అంటే అది యుద్ధం చేసి అందరిని చంపడానికి కాదు, జ్ఞాన ఖడ్గం అది. అందుకే ప్రతి అవతారంలో ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ తత్వానికి సంబంధించిన వాళ్ళు ఏ స్థితిలో పొందారో దానికి అంత కథ. అందుకే మహాగణపతికి విరాట్ స్వరూపంలో రకరకాల ఆయుధాలు ఉంటాయి. ఆత్మ పరిపూర్ణ స్థితిలోకి వస్తే ఆకాశలింగంలోకి, వాయులింగంలోకి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అనేక విధాలుగా పరిణమిస్తుంది. నీ అంతర్ప్రపంచం మొత్తం విరాట్ స్వరూపంలోకి వస్తుంది.
శుద్ధం కావడమే విరాట్ స్వరూపం. అనేక అస్త్రశస్త్రాలు ధరించి ఉంటావు నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి. అవన్నీ ఆలంబనాలు నీకు. ఒక యుద్ధ వీరులాగానే అంతర్యుద్ధం నువ్వు చేసేది. అది బయట కనబడుతుంది, ఏదో ఒకటి చేసి అక్కడ బలం చూపించు ఏదో, కానీ ఇక్కడ ఏది నడవదు నీకు. సాధన ఒక్కటే ఆ యుద్ధంలో నీకు విజయం వైపు తీసుకెళ్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్, ఇవన్నీ ఆహార నియమాలు, వ్యవహారాలు, క్రమం తప్పని సాధన, సేవ, సాధనకు అస్త్రశస్త్రాలు ఇవన్నీ. నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి అస్త్రాలు అవన్నీ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, పంచభూత తత్వంలోకి ప్రతి ఒక్కరూ వస్తే కదా ఇదంతా తెలిసేది. ఎన్ని శివరాత్రులు పోవాలా, ఎన్ని మహాశివరాత్రులు పోవాలా? మహాశివరాత్రి వస్తూనే ఉంది, మహాజ్ఞానం వైపు నడవట్లేదు. మహాసాధన జరగాలి. అలాంటి మహాసాధకుల కోసమే ఈ జూమ్ నేను నిర్వహిస్తున్నాను తప్ప నేను మహాసాధకుడిగా మారడం కోసమే ఈ పని చేస్తున్నాను, పరిపాట లేకనా. అందుకే సిన్సియర్గా ఎవరు ధ్యానం చేయాలనుకున్నా వాళ్ళకందరికి ఎప్పుడు ఈ జూమ్లో వెల్కమ్. ఏ వారం రోజులు నేను మాట్లాడించాలంటే 3 మంది ఉన్నారు. ఫోన్ చేస్తే రోజు వచ్చి జూమ్లో. దేనికి? పనికిరాని సోదరామని చెప్పించుకోనిక, హరికథ కాలక్షేపం అంటారు కదా. మీరు ఎవరైనా అనుభవ జ్ఞానాన్ని సత్యంగా షేర్ చేసినట్టు షేర్ చేయండి, మీ అనుభవాన్ని చెప్పండి. ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానం పొందాలి. ఆ పొందిన జ్ఞానాన్ని చెప్పినప్పుడు మీలో కొత్త జ్ఞానం ఆవిర్భావం జరుగుతుంది. వచ్చిన జ్ఞానాన్ని అలాగే పెట్టుకుంటే కొత్త జ్ఞానం అందరికి కష్టంగా ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది వండర్ఫుల్ జర్నీ. ఈ జూమ్ ద్వారా ఒక్కరిద్దరు చాలు, వేల మంది మనలాగా ఒక్కరు తయారైనా మనం వచ్చిన పర్పస్ అయిపోయినట్టే. వేల మంది తయారయ్యారు, కానీ నాలాగా శుద్ధత్వం వైపు వచ్చి ఖచ్చితంగా కఠినంగా ఉండేవాళ్ళు నాకు ఊరికొకలాగా ఈ మధ్యన తరసపడుతున్నారు. అది చాలా నాకు సంతోషాన్ని ఇచ్చింది. మీ మాటలు విని ఇలా మారాం సార్ అని చెప్తూ ఉంటారు. ఆహార నియమాలు పాటిస్తూ చాలా బాగుంది ధ్యానం. ఆ ఒక్క మాట చాలు నాకు. ఆహార నియమాలు పాటిస్తే ధ్యానం చాలా గొప్పగా ఉందని ఒక్క మాట చాలు నాకు, నా చెవిలో పడుతుంది. వాళ్ళ చేతితో పోయి నోటికి పోయేది సరిగ్గా అర్థం చేసుకుని ఆ జ్ఞానం శరీరాన్ని చక్కగా చూసుకోవడం మొదలెట్టారంటేనే వాళ్ళు శివంగా మారినట్టు. వాళ్ళు ఏడా ఉన్నా కూడా వాళ్ళ కాపాడుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితిలో కూడా వాళ్ళ శరీరానికి ఇబ్బంది జరిగే విధంగా వాళ్ళ ఆహార విధానం ఉండదు, జీవించలేరు. అలా శివుడుగా మారితే అలా ఉంటుంది, శివతత్వంలోకి వస్తే అలా జీవిస్తారు ప్రతి ఒక్కరు. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, అందుకే శివులు కావాలి. ఆ శివుడి నుంచి మహాశివరాత్రి, శివుడు మహాశివరాత్రిగా మారే రాత్రి అంటే అంత జాగరణ జరుగుతుంది. అన్ని ఆత్మశక్తులు జాగృతం అవుతాయి. అంతర్ప్రపంచంలో అజ్ఞాతంలో ఉన్న ఆత్మశక్తుల యొక్క జాగరణే మహాశివరాత్రి జాగరణ. టైంపాస్ కోసం కాదు అది. సినిమాలు చికాలు చేస్తూ రాత్రంతా నిద్రుంటే ఏం ఒరిగేది ఉండదు. నీ శరీర నాశనం తప్ప ఇంకేం ఉండదు. నిద్ర లేకపోవడం వల్ల ఆ శరీరం తిరిగి సాధారణ స్థితిలో రావడానికి మళ్ళీ ఒక 2 రోజులు పడుతుంది. అంత ప్రభావం చూపిస్తుంది ఆ నిద్ర. అందుకే అలాంటి పిచ్చి పనులు చేయకండి. సత్యమ్మ చెప్పింది కరెక్ట్. నిద్ర రాలేదు, సాధనలో ఉంది, నిద్ర వచ్చింది, గమ్మున పడుకోవాలా. సత్యమ్మ చేసిందని నేను చేస్తా అంటే కుదరదు. నీ ఆత్మస్థితి చెప్పేస్తుంది నువ్వు ఎలా ఉండాలో. పడుకోవాలన్నా సాధనలో ఉండాలి, దాన్ని బట్టి మీ నిర్ణయం ఉండాలి. సో ఇది అందుకే నువ్వు శివుడు అయితే పర్ఫెక్ట్గా ఇలాగే ఉంటావు. అందుకే ఇకనైనా ఆ శివంగా మారి ఆ శివతత్వం నుంచి శివతత్వంలోకి ట్రాన్స్ఫర్మేషన్ అవుదాం. మళ్ళీ మహాశివరాత్రి కల్లా మహా ధ్యానం చేస్తూ మహా జ్ఞానం వైపు పరిగెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఆ ప్రయాణం మహాశివరాత్రి వైపు, మహాజ్ఞానం వైపు మన ప్రయాణం. సో వండర్ఫుల్ డే.